ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి ఎక్కువ సంవత్సరాలు ఎవరు బ్రతికి ఉన్నారో వారి గురించి మనం నేర్చుకుందామే. అట్లాగే నేను కనుక చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఇది రీచ్, మీరు లైక్ చేయటం వల్ల ఇది అనేక మందికి షేర్ అయ్యిద్ది అన్నమాట. సరేనా? ఈ రోజున మన బైబిల్ గ్రంథంలో నుంచి ఈ మెతూషెలెహ్ గురించి మనం నేర్చుకుందాం. ఇతడు హానోకు యొక్క కుమారుడు అన్నమాట. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనంలో వీరి గురించి మనం చూడగలుగుతాం అన్నమాట. ఈ మెతూషెలెహ్ 960-90 ఏండ్లు ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా మన బైబిల్ గ్రంథంలో ఈయన్ని చూడగలుగుతాము. అర్థమైందా పిల్లలో? ఎక్కువ సంవత్సరాలు మన బైబిల్ గ్రంథంలో బ్రతికినది ఎవరంటే ఈ మెతూషెలెహ్ అన్నమాట. ఈ మెతూషెలెహ్ మాత్రమే ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తిగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం అన్నమాట. ఇతను ఏ విధంగా ఎక్కువ సంవత్సరాలు బ్రతికి ఉన్నాడో మనము కూడా యేసయ్యతో నడిచినప్పుడు నిత్య జీవం ఆయన ఇస్తానన్నాడు. కాబట్టి మనమైతే ఎన్నడూ కూడా మనకు రెండవ మరణం ఉండదన్నమాట. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా మన దేవుడితో నడుస్తూ ఉండాలి. అర్థమైందా పిల్లలో? మనము ఈ మెతూషెలెహ్ ఎక్కువ సంవత్సరాలు బ్రతికినట్టు మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం కదా. అట్లాగే నిత్య జీవం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలు గైకొంటూ నడిచినప్పుడు మనం ఎన్నడూ కూడా మృతులు అవ్వమన్నమాట. అర్థమైందా? ఎల్లప్పుడూ కూడా యేసయ్యకి లోబడండి, ఆయనకి ఇష్టకరముగా ఈ భూమి మీద జీవించమని కోరుకుంటున్నాను. సరేనా పిల్లలు? ఈ హానోకు, మెతూషెలెహ్ వీరందరూ కూడా షేతు యొక్క వంశావళిలో నుంచి వీరందరూ కూడా వచ్చి ఉన్నారు. మనము కూడా అదే గోత్రంలో నుంచి వచ్చి ఉన్నాం. అర్థమైందా? ఎందుకంటే దేవుడు కలిగిన బిడ్డలు ఎల్లప్పుడూ ఆయన రక్తంలో నుండి వచ్చి ఉన్నాము. కాబట్టి ఆయన బిడ్డలం, ఆయన వంశావళి అయి మనం ఉన్నాము. అర్థమైందా పిల్లలు? ఎల్లప్పుడూ కూడా యేసయ్య బిడ్డల్లాగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.